దగ్గరగా చెప్దామా? హల్లెలూయా. క్రీస్తు పేరిట కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వాక్యదానంలోకి వెళ్దాం. గడిచిన రోజుల్లో మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న వేశాం. మీకు ఒక 5 మంది బెస్ట్ ఫ్రెండ్స్ 5 మంది బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు రాయండి అన్నాను. అందులో మీరు ఎవ్వరు కూడా యేసు పేరు రాయలేదు. కరెక్టే కదా? ఇదే ప్రశ్న గడిచిన వారం స్కూల్లో చిన్నపిల్లలకు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చారు. సరే చూద్దాం చిన్నపిల్లలు ఎవరు రాస్తారో స్నేహితులు అని చెప్పి చాలామందికి నాన్న మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేర్లు ఒక 5 మంది కానీ 3 కానీ రాయండి రా అన్నాను. 100 మంది పిల్లలు వస్తే అందులో మోర్ దాన్ 40 మెంబర్స్ మొట్టమొదట యేసయ్య పేరు రాశారు. నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చి యేసయ్య అని రాశారు. ఎవరంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్? యేసయ్య. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయ్యో పెద్దవాళ్ళ మీద మేమే యేసయ్యను రాయలేకపోయామే, చిన్నపిల్లలు ఎలా రాశారా అని మీకు అనిపించవచ్చు. గడిచిన సంవత్సరం వారికి VBS కండక్ట్ చేసినప్పుడు స్కూల్లో దేవునితో స్నేహం దేవుడు మన మంచి స్నేహితుడు అనే టాపిక్ వాళ్ళకి నేర్పించారు. అక్కడ నేర్చుకున్నారేమో చాలామంది యేసయ్య పేరు రాసుకున్నారు. ఈరోజు నేను మీకు నేర్పిస్తున్నాను. ఇది 3వ వారం నేను మీతో మాట్లాడబడి. మొదటి వారము యేసయ్య ఎందుకు మనకు మంచి స్నేహితుడు నేర్పించాను. ఎవ్వరూ పిల్లల మీద ధ్యానం ఉంచకండి, వాళ్ళు ఆడుకోనివ్వండి, కానీ వాళ్ళు వాక్యం వింటుంటారు. మిమ్మల్ని అపవాది డిస్టర్బ్ చేయడానికే పిల్లల్ని కలుపుతూ ఉంటుంది. వాళ్ళు గేటు దాటి వెళ్ళరు, డోర్ దాటి వెళ్ళరు. లేదన్నా మా పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా రావాలనుకుంటే వాటిని మీ ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారా, పట్టుకుంటారా, వాక్యం వైపు వాటిని తయారు చేస్తారా, తల్లిదండ్రులుగా మీరు బాధ్యత. లేదంటే వాటిని వదిలేయండి, వాళ్ళ వాక్యం శ్రద్ధగా వింటారు, చాలా శ్రద్ధగా వింటారు, మనకంటే చాలా శ్రద్ధగా వింటారు. ఓకేనా? సో 2 వారాలు చెప్పారు. యేసయ్య మనకు ఏమైనాడు? ప్రాణ స్నేహితుడు. కానీ మన అంశం ఏంటి? మనము ఆయనకు ప్రాణ స్నేహితులమేనా? ఒకసారి వాక్యాన్ని మరలా చదివి జ్ఞాపకం చేసుకొని నేర్చుకున్న అంశాల నుంచి కొత్త అంశాల్లోకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో దేవుని యొక్క ఒక స్నేహితుడు అక్కడ కనిపిస్తాడు. కాబట్టి అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను కనుక అనులేఖనము నెరవేర్చబడెను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఏమని దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మళ్ళొకసారి అందరూ చూస్తున్నారా? అబ్రాహాంకి ఏంటంటే పేరు దేవుని స్నేహితుడు అని అబ్రాహాముకు ఏం కలిగింది? పేరు కలిగింది. పాయింట్ కరెక్టేనా? ఇంకొక ప్లేస్లోకి వెళ్దాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము. అక్కడ ఇంకొక పర్సన్తో కూడా ఈ మాట అంటున్నారు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనం. మనుషుడు ఎలాగైతే తన స్నేహితుడితో మాట్లాడతాడో యెహోవా దేవుడు మోషేతో స్నేహితుడు మాట్లాడినట్టే ముఖాముఖిగా మాట్లాడుకుంటాడట. అంటే మోషే ఎవరు? చాలమ్మా. మోషే ఎవరు? దేవుని వింటున్నారా నా వైపు? కొంచెం ఏమన్నా మాట్లాడదామా? ఎందుకు మాట్లాడిస్తాము అంటే వాక్యము మాట్లాడేటప్పుడు మీలో ఏ ఒక్క వ్యక్తి ఇక్కడ 5 మంది కూర్చున్నారు అనుకుందాం, 10 మంది కూర్చున్నారు అనుకుందాం, 10 మంది నాకు మారాల్సిన అవసరము లేదు. ఒక్కరు మారిన ప్రభు నామానికి మహిమ కదా. కానీ ప్రభు ఏం కోరుకుంటాడు? ఇక్కడ కూర్చున్న 10 మంది మారాలి అని కోరుకుంటాడు. అపవాది ఏం కోరుకుంటాడు చెప్పండి? మీలో ఒక్కరు కూడా మారద్దని కోరుకుంటారు. అందుకనే మిమ్మల్ని వాక్యం వైపుకు తల ఎత్తనివ్వదు,
మీతో మాట్లాడనివ్వదు, సమాధానం ఇవ్వనివ్వదు, అవి ఇవి ముందు ఏదో అల్లరి చేస్తూ చేపిస్తూ ఉంటుంది. కనుక దయచేసి అపవాదిని గెలిపించకండి, క్రీస్తును సిగ్గుపరచనివ్వకండి కదా. ఏం చేయకండి? అపవాదిని గెలిపించి క్రీస్తును సిగ్గుపడేలా చేయకండి. ఆయన మన కొరకు ఆల్రెడీ ప్రాణం పెట్టాడు, మన కొరకు సిగ్గుపడడానికి కూడా ఆయన ఇష్టపడతాడు. సరే నా బిడ్డ కోసమే కదా, తిడితే తిట్టించుకుందాంలే, తూ అని మూస్తే తుడుచుకున్నా లేదా? ఏంటంటే చెప్పరు, తూ అని మూస్తే తుడుచుకున్నా లేదా? మనం ఇప్పుడు తూ అని మూసేవారిగా ఉందామా, ముయ్యని వారిగా ఉందామా? చెప్పరా, మూసేవాడిగా ఉందామా, ముయ్యని వాడిగా ఉందామా? మనం మాట్లాడక అపవాదికి సహకరిస్తే మూసేవాడి అయిపోతాం. దయచేసి కొంచెం మాట్లాడండి. సో ఇక్కడ యేసు శిష్యులుగా యేసు స్నేహితులుగా లేదా దేవుని యొక్క స్నేహితులుగా చాలామంది బైబిల్లో పిలువబడ్డారు. మనము ఆ విధంగా పిలువబడుతున్నామా? మన జీవిత విధానాన్ని చూసి, మనము జీవించే జీవితాన్ని చూసి మనల్ని ఎవరైనా ఈ వ్యక్తి క్రీస్తుకు సంబంధిరా, క్రీస్తు సంబంధి, క్రీస్తును పోలినవాడు, క్రీస్తువాడు, క్రీస్తు యొక్క రాజ్యానికి సంబంధించిన వాడు అని ఏ ఒక్కరైనా చెబుతున్నారా? పలకరేంటి? అలా చెప్పాలి అంటే మనలో ఉండాల్సిన 10 లక్షణాలు. ఎన్ని? 10. అందులో 3 చెప్పాను. ఎంతమంది గుర్తున్నాయి? నేనైతే 3 చెప్పాను. మరి అర్థమైన వాళ్ళకు 4-5 అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎన్ని చెప్పాను? ఎవరైనా చెప్పగలరా? చూడకుండా, బుక్కులు చూడకుండా. ఏంటి? అన్డౌటబుల్, అనుమానమే లేని విశ్వాసం. 2 అన్కండిషనల్, ఏ కండిషన్ పెట్టకూడదు. అచంచలమైన విధేయత, సరెండరింగ్. 3 నిజమైన భక్తి. ఏంటి నిజమైన భక్తి అంటే? నిజమైన భక్తి అంటే ఏంటి? యేసు మాత్రమే ఇన్ అండ్ అవుట్, ఇన్ అండ్ అవుట్. యేసు మాత్రమే దేవుడై ఉండాలి. చాలాసార్లు బయట ఉన్న దేవతలను, బయట ఉన్న వాటిని పడేస్తూ ఉంటాం. అంటే మనకున్న అలవాట్లు మానుకుంటాం. ఒక వ్యక్తి అడిగాడట, ఎవరిని? ప్రకాశన్ అని చెప్పి రీసెంట్గా ఈ మధ్య చనిపోయారు. గంటాల ప్రకాశన్, దైవ సేవకుడు, ఈ మధ్య రీసెంట్గా చనిపోయాడు. ఆయనకు కిడ్నీ వ్యాధి ఉండేదట. ఉండబట్టి 25 సంవత్సరాలు అయింది. చాలామంది అడిగాట, దేవుణ్ణి తీసేయమని అడగచ్చు కదా, స్వస్థత ఇమ్మని అడగచ్చు కదా అని. కృపనిస్తే చాలు, నాకు స్వస్థత నేను అడగను, ఆయన ఇష్టం అని చెప్పేవాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడిగాడు, సార్ నేను సినిమాలు చూడను, లోకముతో స్నేహం చేయను, నాకు చెడు వ్యసనాలు లేవు, చెడు అలవాట్లు లేవు, మొబైల్ ఫోన్తో సంసారం లేదు, నేను చాలా పవిత్రంగా ఉన్నాను, ఇంతకంటే పవిత్రం ఏంటి సార్ అడిగాడు. నేను మళ్ళీ చెప్పండి, నేను సినిమాలు చూడను, లోకముతో స్నేహం చేయను, చెడ్డ మాటలు మాట్లాడను, చెడు వ్యసనాలు నాకు లేవు, ఫోన్తో సంసారం కూడా నేను చేయను. చాలామంది ఇప్పుడు దేంతో సంసారం చేస్తున్నారు? గంట సేపు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పక్క పక్కన కూర్చుంటే భార్య భర్తతో మాట్లాడే సమయం ఎంత, భర్త భార్యతో మాట్లాడే సమయం ఎంత, లేదా వాళ్ళ ఇరువురు ఫోన్తో గడిపే సమయం ఎంత? లెక్కేయండి, లెక్కేసుకోండి. పాయింట్ అర్థమవుతుందా? సో ఇవేమీ చేయండి సార్, నేను పరిశుద్ధునే కదా అన్నట. పరిశుద్ధుడా కాదా చెప్పాలండి నాకు? పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడా కాదా? ఇంకేమున్నాయండి అతనిలో? మనం కూడా ఇవే చెప్తాం. వాక్యం మనతో మాట్లాడినప్పుడు సినిమాలు మానేస్తాం, వాక్యం మనతో మాట్లాడినప్పుడు చెడ్డ మాటలు మానేస్తాం. వాక్యం మనతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు మొబైల్ ఫోన్లో కొన్ని ఫేస్బుక్లు లేదా ఇన్స్టాగ్రాములు లేదా స్నాప్చాట్లు లేదా ఇంకా ఏవైనా వగేరా 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 వాటిలో అకౌంట్ నుండి బ్యాడ్ చాటింగ్ చేస్తూ ఉన్నా లేదా టైంపాస్ చేస్తూ ఉన్నా వాటిని మానేస్తాం. ఇంతే చేస్తాం. ఇది పరిశుద్ధతనా? ఇది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందా? మరి భక్తి అంటే ఏంటో తెలుసా?
ఇదంతా కూడా అవుట్ సైడ్ క్లీనింగ్ అంటారు. మరి దీన్ని భక్తి అంటారా? నిజమైన భక్తి అని పిలవచ్చా? ముగ్గురు పిల్లలను కృష్ణమ్మ సండే స్కూల్ టీచర్ తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టాము ప్లీజ్, ఒక 2 minutes. ముగ్గురు సండే స్కూల్ పిల్లలు ఇక్కడ కూర్చోవాలి, లోపలికి ముగ్గురు మీ ప్లేస్ రావాలి. గుడ్, కమ్. ఎందుకంటే మీ పేరెంట్స్ ఎవరు కూడా వాక్యాన్ని వినట్లేదు, ధ్యానంగా మీ మీద ధ్యానం ఉంది. క్రీస్తు కంటే పోలి మీ మీద ఎక్కువ ధ్యానం ఉంటుంది. దయచేసి రావాలి, మీరు కూర్చొని ఇక్కడ ఆడుకొని ప్రశాంతంగా. ఓపెన్ గ్రౌండ్ ఫర్ యూ ఆల్. కమ్ నాన్న సండే స్కూల్ చిల్డ్రన్, కమ్ గో దట్ కార్నర్. మీరు మంచిగా సైలెంట్గా ఆడుకోండి, ఓకేనా? లేదా వాక్యం వినండి మీరు కూడా, ఓకేనా? మీ మేడకి చెప్పండి వాక్యం ఏం చెప్పారు సార్. గుడ్ కదా, వింటారు కదా, వింటారా? నేనేం చెప్పానో ఒక 4-5 పాయింట్లు చెప్తే వినాలి మంచిగా, రైట్? ఇప్పుడు విందామా? ఏం చెప్తున్నా అండి? నిజమైన భక్తి అంటే ఓన్లీ అవుట్ సైడ్ క్లీనింగ్ ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్. ఇవన్నీ వదులుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? బాప్తిజం తీసుకోవడం. దీన్ని నిజమైన భక్తి అంటారు. ఇన్సైడ్ ఆల్సో వి హావ్ టు క్లీన్. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు చూసే చూపు క్రీస్తు లాంటి చూపుగా మారాలట. నువ్వు మాట్లాడే మాట క్రీస్తుని పోలిన మాటగా మారాలట. నీ మనస్సు క్రీస్తు మనస్సు వలె ఉండాలట. ఓకేనా? నిన్న దినాన ఒక సిస్టర్ ఒక ప్రశ్న అడిగింది ఒక దైవ సేవకుని. అన్నా, వీళ్ళందరూ కూడా నా పట్ల కొన్ని చెడ్డ ఆలోచనలు కలిగి వస్తున్నారు, అవి నాకు తెలిసిపోతున్నాయి. మరి అలాగని చెప్పి క్రైస్తవురాలుగా నేను వారిని ద్వేషించాలా, క్షమించాలా? మనం ఏం చేస్తాం? క్రీస్తు ఏం చేస్తాడో అది చేయాలి. క్రీస్తు ఏం చేస్తాడు? క్షమిస్తాడంటే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, మోసపోకుడి అని. బైబిల్లో ఒక మాట రాయబడింది ఏమని? మోసపోకుడి. మరి ఇది కూడా బైబిల్ మాటే, మోసపోకుడి. ఎన్నిసార్లు మోసపోతాం? అలాగని చెప్పి నేను క్షమించలేకపోతున్నాను అన్నా అని అడిగింది అమ్మ. ఆ సిస్టర్, ఐఎమ్ అనేబుల్ టు ఫర్గివ్ దెమ్. పర్లేదమ్మా, పరలోక రాజ్యంలో ప్లేస్ మిస్, అంతే. అలాగే చెప్పి మరి మోసపోవాలా? మోసపోకుడు. ఏం చేయాలి? జ్ఞానము కలిగి వారు నిన్ను మోసం చేస్తున్నారన్న జ్ఞానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు కనుక దేవుడి యొక్క కృపను అడిగి మోసపోకుండా, అలాగని చెప్పి వారిని ద్వేషించకుండా జీవించగలగాలి. అంటే ఇంటర్నల్గా క్రీస్తు మనస్సు అలా ఉంటుంది. క్రీస్తును పోలిన చూపు, క్రీస్తును పోలిన మాట, క్రీస్తును పోలిన నడత, క్రీస్తును పోలిన మనస్సు నీకు ఉండాలి. అది ఇంటర్నల్ క్లీనింగ్. అంటే ఈ రెండు జరిగితే దాన్నే నిజమైన భక్తి అంటారు. సింపుల్గా వచ్చామా, కూర్చున్నామా, లేదంటే 2 రోజుల నుంచి అవి మానుకున్నామా, ఇవి మానుకున్నామా, సారీ, అది తప్పు అని చెప్పట్లేదు, అది మొదటి అడుగు. ఒకవేళ మీలో ఎవరికైనా వాక్యం ఉన్న తర్వాత కొన్ని మానుకోవాలరా, కొంచెం మారాలరా అనిపించిందంటే దేవునికి స్తోత్రం, మీరు మొదటి అడుగు వేస్తున్నారు. ఎన్ని అడుగులు వేయాలన్నా ముందైతే ఫస్ట్ అడుగు స్టార్ట్ చేయాలి. పాయింట్ అర్థమవుతుందా? రైట్. ఈ విధంగా 3 విషయాలు నేర్చుకున్నాం. మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. మొదటి విషయం ఏంటి? దేవుని మీద ఎప్పుడు కూడా అనుమానం ఉండకూడదు. అన్డౌటబుల్ ఫెయిత్. రెండు అచంచలమైన, అంటే దేవునికి నీకు మధ్య కండిషన్స్ ఉండకూడదు. కండిషన్స్. ఎంతమంది ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు? దేవా నాతో మాట్లాడు అని. ఎవరు చేయట్లేదు ఇలాంటి ప్రార్థనలు? దేవా నాతో మాట్లాడవా, ప్రభువా నాతో మాట్లాడవా? మీ ప్రార్థనలో ఒక్కసారి ఈ పాయింట్ ఉంటుందా? ఓకేనా? మానేద్దాం. ట్రెడిషనల్ టైప్ ఆఫ్ ప్రేయర్ వద్దు. ఎందుకంటే దేవా నాతో మాట్లాడే దానికంటే దేవా నన్ను ఉపయోగించుకో అనే స్టేజ్కి వెళ్దాం. ఏంటంటే దేవా నన్ను ఉపయోగించుకో. హౌ ఎవర్ యు వాంట్, ఐఎమ్ రెడీ, ప్లీజ్ యూజ్ మీ. ఇది ప్రార్థన. రైటా? మాట అర్థమైందా? ఏ కండిషన్ లేని విధేయత. 3 నిజమైన భక్తి. 4 ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఆదికాండము
15వ అధ్యాయము 2వ వచనం. ఆది కాండము 15వ అధ్యాయము 2వ వచనం. ఒక్క నిమిషం అందరు తీరండి. ఆది కాండము 15వ అధ్యాయము 2వ వచనం. అక్కడ యెహోవా దేవుడు అబ్రాహాంతో మాట్లాడుతున్నాడు. ఈ విషయం బాగా నేర్చుకోండి. ఒక్కసారి నా వైపు చూడండి అందరూ. ఈ విషయం బాగా నేర్చుకోండి. ఇక్కడ మీకు నేను నేర్పించే పాఠం ఏంటంటే, చిన్న పిల్లలకు పెద్దలకు డిఫరెన్స్ ఇదే. చిన్నపిల్లలకి వెళ్ళి అలా కాదురా అన్నాను అనుకో, వాళ్ళ దగ్గర కపటం ఉండదు. ఇన్ అండ్ అవుట్ ఒకేలాగుంటారు వాళ్ళు. మనము ఏం చేస్తున్నారంటే ఏం చేయలే, ఏమని చెప్పరా, ఏం లేదు, ఏదో ఉంది చెప్పరా, ఏం లేదు అని చెప్పారుగా. ఏం లేదు, వీడికి డౌట్ ఎందుకు వచ్చింది? నీ ప్రవర్తనలో ఏదో తేడా ఉంది, వీడికి డౌట్ వచ్చింది, అందుకే అడుగుతున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? లోపలికి ఒకటి బయటకు ఒకటి. దాన్ని ఏమంటారు చెప్పండి? కపటం. కపటముకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఓకేనా? నిజాయితీ లేకపోవడాన్ని కపటం అంటారు. సింపుల్గా చెప్పాలంటే నిజాయితీగా లేకపోవడమే కపటం. కానీ ఇక్కడ అబ్రాహాము చూడండి, ఒక మంచి మాట నేర్చుకోవచ్చు. చదవమ్మా. 1వ వచనం చదవమ్మా. ఆది కాండము 15 1 చదువు. ఏంటట యెహోవా వాక్కు అబ్రాహాముతో మాట్లాడుచుండగా, రైట్, అబ్రహామా ఏమన్నాడు? అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడమును, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. ఒక్క నిమిషం ఆగండమ్మా. ఒకసారి నాకు అందరూ సమాజం చెప్పండి. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? ఎవరికైనా ఆరోగ్య ఇబ్బందులు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరికైనా కొన్ని ఉద్యోగ సమస్యలు ఉన్నాయా? ఉండొచ్చు. అక్కడ కూడా ఏదో ప్రాబ్లమ్స్. ఓకేనా? ఎవరికైనా అటు ఇటు కొంత ఎవరితోనా పడని సమస్యలు ఉన్నాయా? ఇవన్నీ ఉన్నాయి కదా. దేవుడి దగ్గరికి వచ్చి, కుమారుడా, కుమార్తె, భయపడకము, ఏంటంటే భయపడకము, నీ యొక్క బహుమానము బహు అత్యధికమవును అంటే ఏం చెప్తారు? ఆన్సర్ మీరు థ్యాంక్ యూ అని పంపించేస్తారా దేవుని? ఏం చెప్తారు చెప్పాలి, మాట్లాడాలి కొంచెం. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు పాస్, ఎప్పుడు దేవా, ఇంకా ఏంటయి, ఇంకా ఏమడుగుతారు దేవుడు అలా చెప్తే? మీకు మంచి పాయింట్ చెప్పంటారా? దేవుడు మనతో సృష్టిలో ఎప్పుడు ఎప్పుడు మాట్లాడదు చెప్పంటావా? నేను నా పిల్లలు అడిగాడు, నాతో మాట్లాడని చెప్పండి సార్, నేను దేవుడు నమ్ముతాను. మీరు ఎవరు నమ్మట్లేదు కనుక మాట్లాడు. నేను ఆ మాట అంటున్నందుకు దయచేసి క్షమించాలి. దైవసేవుడిగా ఆ మాట అనకూడదు. కానీ నిజం చెప్పాలంటే చెప్తున్నాను, మనతో దేవుడు ఎప్పుడు మాట్లాడు. ఎందుకు చెప్పండి? మనం నమ్మము. ఇవన్నీ మాకు జరిగినప్పుడు కదా అనే నమ్మకం లేని స్థితిలో ఉంటాం. నమ్మండి, దేవుడు మీతో మాట్లాడితే మీరు ఏం చెప్తారు? ఏం చెప్పరా? ఎప్పుడు ప్రభువా. ఒక్కరు ఎంతసేపు ఉన్నా పిల్లలే మాట్లాడతారు, పెద్దలు మాట్లాడరా? మీరు ఏం చెప్తారు ఇష్టం మీరు దేవుడు మాట్లాడితే? ఓకేనా? చాలే పోయి చెప్పినామా, ఆ సంతానం ఎప్పుడు బాగుంది మేము వదలాలి అంటావా? చెప్పండి సార్, ఏమంటారు? ఏమంటారు దేవుడు మాట్లాడు? అంతే. ఎప్పుడు జరుగుతుంది, టైం చెప్తావా, ఎన్నేళ్ళు భరించాలి, ఎంతేనా? మీరు చెప్తారు సార్ పెద్దోళ్ళు, అంతే. కానీ అబ్రాహాము ఏమని అడుగుతున్నా చెక్ చేయండి ఒకసారి. అందుకు అబ్రాహాము ప్రభువైన యెహోవా, ఇది అబ్రాహాములో కపటం లేదు. మనలో చాలా కపటం ఉంటుంది, పైకి ఒకటి లోపల ఒకటి అడుగుతాం. దేవుడే వచ్చి మాట్లాడినా మన ఆన్సర్ డిఫరెంట్. అబ్రాహాం అదేం లేదు, ప్రభువా నాకు నువ్వు ఇస్తే ఏంటి, ఇవ్వకుంటే ఏం చేసుకోమంటావు, నా తర్వాత ఎవరు లేడు, ఇన్ని వేల కోట్ల ఆస్తి, ఏం చేసుకోవాలి? చూడండి ఎంత కపటము లేకుండా నిజాయితీగా మాట్లాడుతున్నాడు. చదవండి ఒకసారి. నేను సంతానం లేనివాడనై
పోవచ్చున్నానే. నేను సంతానము లేని వాడనే పోవచ్చున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. దమస్కులో నేను కొనుక్కున్నా. దమస్కులో డబ్బులు పెట్టి ఒక బానిసను కొన్నాను. ఆ కొన్న బానిస పేరేం పేరు? ఎలియేజరు. ఆ వ్యక్తి నాకు ఇప్పుడు నా యొక్క పెద్ద ఆస్తికర్త యగును కదా. ఆ వ్యక్తే నా ఇంటికి ఆస్తికర్త అవును కదా. నాకు నువ్వు ఏమిస్తే ఏంది, ఏ బహుమానం ఇచ్చినా నేను ఏం చేసుకోవాలి ప్రభా, నాకేమొద్దులే, నేను నిన్ను గుడ్డిగా నమ్మేస్తా అంతే, నాకు నీ బహుమానం వద్దే. అంత నిజాయితీగా తన హృదయ అంతరంగంలోని బాధను ప్రభుతో చెప్పగలగాలి. నీవు నేను అంత నిజాయితీగా ప్రభుతో నీ హృదయ అంతరంగంలోని బాధను చెప్పుకుంటామా? ఇజ్రాయేలీలు అంటే దేవుడికి ఎందుకు ఇష్టం తెలుసా? ఇజ్రాయేలీలు అంటే దేవుడికి ఎందుకు ఇష్టం? వీరు నా జనాంగం అని ఎందుకు చెప్తున్నారు? మనం ఎందుకు నా జనాంగం అని పలకలేకపోయినప్పుడు? ఇజ్రాయేల్లో ఉన్న గొప్ప క్వాలిటీది, వారు పైకొకలాగా లోపలికొకలాగా ఉండరు. పైకొకలాగా లోపలికి ఇంకొకలాగా ఉండరు. మొత్తం ప్రపంచాలన్నీ కూడా ఎర్రపేయ బలైపోయిందని చెప్పి వార్త సాగింది. యెరూషలేముకి వెళ్ళి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మందిరం కొరకు ఎర్రపేయ బలైపోయింది కదా, దేవుని రాకడ దగ్గరకు వచ్చిందా అంటే, ఎవడు చెప్పారా నీకు బలైందని చెప్పా? చూసుకురా, చేయాల్సిన నేను చేయలే అన్నాడు. వాళ్ళు అంత నిక్కచ్చిగా ఉంటారు. అందుకే వాళ్ళ పాటలు కొన్ని ఇంటే మన కీర్తనలో, గుండె చెదిరిన వారికి ఆ కీర్తన చదివితే, నువ్వు మా దేవుడు కదా, నువ్వు మమ్మల్ని పట్టుకుంటేట అంత డైరెక్ట్గా అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు మా తండ్రివి, ఎవరు రైట్ టు us, మా తండ్రివి నువ్వు. మరి మనం ఎలా ఉన్నాం? అంత నిజాయితీగా దేవుని దగ్గర ఉన్నామా? లేదంటే లోపల ఏదో దాచుకుంటూ పైకి ఇంకోటి అడుగుతున్నామా? చెక్ చేసుకోండి. ఓకేనా? నిజాయితీగా మాట్లాడడం అనేది 4వ గుణం. రాసుకోండి. దేవుని స్నేహితులుగా మనం మారాలి అంటే మనకు ఉండాల్సిన 4వ క్యారెక్టర్ నిజాయితీగా మాట్లాడడం. కపటము లేకుండా మాట్లాడడం, నిజాయితీగా మాట్లాడడం. మాకేముందిలేమ్మా చెప్పంటారా? ఇప్పుడెక్కడే మనం కపటం ఆడతామో, మీకేం లేదు సిస్టర్, మీకేంది, ఓ నెలకి 50,000 వస్తుంది, ఏమైనా ఎక్కడ 50,000 అమ్మా, అన్ని పోనీ 20,000 వస్తుంది, మేము బీదోళ్ళు తల్లి. నిజంగా బీదోళ్ళవా? 50,000 వచ్చి నువ్వు బీదమ్మాయివా? 50,000 వచ్చి కుటుంబం మీద బీద కుటుంబమా? బీద కుటుంబం అంటే ఏంటి? నెలకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి నెలకు 10,000 కూడా సంపాదించలేని వాడు బీదవాడు. మ్యాక్సిమం ఒక 2 నుంచి 3 జతలు మాత్రమే ఉన్నవాడు బీదవాడు. మనకి ఎన్ని జతలు బట్టలు ఉన్నాయి అంటే మనం బీదోళ్ళం కాదు. ఎవరు అంటారు ఇక్కడ పిల్లలు, కబోర్డ్లు నిండిపోతున్నాయంట బట్టలే అంటే మనం బీదవాళ్ళమా? కానీ ఎంత డైరెక్ట్ చెప్తాం, మేము బీదోళ్ళం సార్, మాకేమో. పాయింట్ అర్థమైందా? పోయినసారి ఇప్పుడు వాక్యం అంటూ చూశాను, ఎవరి దగ్గర more than 7,000 డ్రెస్ అంటుందా? చీర కానీ more than 7,000 లేవా? కోట్ కానీ కోటు బ్లేజర్లు కోట్లు వేసుకుంటారు కదా, more than 7,000 డ్రెస్ ఉందంటే వాడు రిచ్ అట. రిచ్, నాట్ యావరేజ్ మిడిల్ క్లాస్, రిచ్. ఓకేనా? రిచ్. ఆలోచించుకోండి. నిజాయితీ ఎక్కడ మాట్లాడలేకపోతున్నాం అంటే ఇక్కడే. ఇంకొక వాక్యం ఏంటి? ఆదికాండము 18వ అధ్యాయము 20 నుంచి 33 చదవమ్మా. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుకను, వాటి పాపం బహు భారమైనది గనుకను, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసినో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొనును. ఆ మనిషి 24 చదవమ్మా. ఆ పట్టణములో ఒకవేళ 10 మంది నీతిమంతులు ఎడల, దాంట్లో ఉన్న 10 మంది
నీతిమంతుల నిమిత్తము ఆ. ఆ స్థలమును నాశనం చేయక కాయవా కాయవా. ఇప్పుడు ఒకవేళ రామేపు చూడండి, యేసు వచ్చి లేదా దేవుడు వచ్చి మనతో ఈ విధంగా చెప్పాడు అనుకో, ఆ ఊర్లో బాగా అందరూ పాపం ఎక్కువ చేస్తున్నారా, ఆ ఊరి మీద అగ్నికందకాలు కుమ్మరించబోతున్నాను అన్నాడు అనుకోండి, మీరేం చెప్తారు సార్? దేవుని మాటకి ఏమైనా చెప్తారా? సంతోషిస్తారట. ఇక అబ్బా దేవుడు నాకు చెప్తాడు, సంతోషిస్తాం. కానీ అబ్రాహాం ఎలాంటి చూడండి, అబ్రాహాముకు ఇక్కడ కూడా కపటం లేదు, డైరెక్ట్ డీలింగ్. ప్రభువా నువ్వు నీతిమంతులను నాశనం చేయవు కదా, ఒకవేళ ఒక 20 మంది, 10 మంది అంటే ఎంతమంది? 50 మెంబర్స్ అక్కడికి వెళ్ళి నీతిమంతులు ఉన్నారనుకో, నువ్వు వేసే అగ్నికందకాల వల్ల వాళ్ళు కూడా చనిపోతారు కదా. చనిపోతారా? చనిపోరా? నెక్స్ట్ ఇంకా ఆ చొప్పున చేసి ఆ. దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును దూరమవుగాక. ఆ, నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట ఆ. నీకు దూరమవుగాక. ఆ. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా ఆ. న్యాయం చేయడా అని చెప్పినప్పుడు ఆ. యెహోవా ఆ. సొదొమ పట్టణములో ఏమన్నాడు యెహోవా దేవుడు? బాబు అబ్రాహాము ఏం డీలింగ్ భయ్యా, ఏంటి ఇప్పుడు నీ బాధ? ఇప్పుడు ఏంటి నీ బాధ చెప్పు అబ్రాహ్మా అంటే, అబ్రాహం అంటాడు, సార్ 50 మెంబర్స్ అక్కడ మంచోళ్ళు ఉంటే వాళ్ళని చంపడం న్యాయం కాదు కదా సార్, దేవా ఆలోచించంటే. సరే అబ్రాహ్మా 50 మంది మంచోళ్ళు ఉన్నా కూడా చంపనయ్యా, కానీ 50 మంది కూడా లేరు. ఎంతమంది లేరు? ఇంకా కిందికి వెళ్ళు. యెహోవా ఆ, సొదొమ పట్టణంలో 10 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల ఆ. వారి బట్టి ఆ స్థలమంతటిని కాయుదునని. అది వదిలే 28 రామా. 10 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువ ఒకవేళ 5 మంది తగ్గారనుకో, ఎంతమంది చెప్పండి సార్? 50లో 5 మంది తగ్గితే ఎంతమంది? ఒకవేళ 45 మంది నీతిమంతులు ఉంటే, 45 మంది నీతిమంతులు ఉంటే అన్నాడు. మళ్ళీ దేవుడు ఏమన్నాడు? 45 కూడా లేరురా, 45 మంది నీతిమంతులు కూడా లేరు అన్నాడు. 29 ఒకవేళ 40 మందియే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? 50 నుంచి 45కి వచ్చాడు, 45 నుంచి 40కి వచ్చాడు. చదవ అనినప్పుడు ఆ. ఆయన ఆ 40 మందిని బట్టి దేవుడు ఏమన్నాడు? ఇందులో బాబు చెప్పగా, 40 మెంబర్స్ కూడా లేరురా అన్నాడు. మనం చేస్తాం. ఒకవేళ మనకు దేవునితో చదివే ఉండి, దేవా 50 మంది ఉండొచ్చు కదా అన్నాడు, లేరురా అన్నాడు. నెక్స్ట్ ఏమంటారు? 45 మంది లేరురా అన్నాడు, 40 మంది లేరురా అన్నాడు. ఇంకెవరైనా ధైర్యం చేయగలరా? ఇంకేమైనా దేవునితో ధైర్యం చేయగలరా? చేయగలమా? కిందికి వెళ్ళండి. ఇంకా అతడు ఆ. ప్రభు కోపపడని ఎడల బొబ్బొబ్బొబ్బొబ్బొబ్బొ, ఏమి డైలాగు, ఏం మాట! ఏమంటాడు అబ్రాహాము? ప్రభు ప్రభు కోపపడని ఎడల ప్రభా నువ్వు కోప్పడుకోకుంటే ఇంకొక్క మాట, నేను మాట్లాడాను. ఇంకొక మాట. అందుకే అబ్రాహామును బెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ అంటారు, బెస్ట్ బిజినెస్ పర్సన్ అంట ఆయన. మన అమ్మాని కంటే గ్రేట్. అంబానీ అన్న అటు ఇటు అన్న కొన్ని డీలింగ్స్ మిస్ చేసుకున్నాడేమో తెలుసా? అంబానీ అన్న కొన్ని డీలింగ్స్ మిస్ చేసుకున్నాడేమో, అబ్రాహాం ఎప్పుడు డీలింగ్స్ మిస్ చేసుకోలే. ఏమంటాడు ఇంత తెలివిగా? దేవా కొంచెం మీరు కోపండి అంటే ఒక్కొక్కసారి ఒక్క మాట. రైట్. ఏమంటాడు దేవుడు? ఒకవేళ అక్కడ 30 మంది ఎంతమందికి వచ్చాడు? ఈ 5 కుదరత్న బాబు అని చెప్పి డైరెక్ట్ 10కి వచ్చాడు. 5 తగ్గిస్తే సెట్ కావట్లేదు అని చెప్పి 42 డైరెక్ట్గా జంప్ టు 30. దేవుడు ఏమన్నాడు? అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది కూడా నాకు కనబడడం లేదు. అప్పుడు 31 ఇంకో మాట ఏమంటారు చూడండి. అందుకు అబ్రాహాము మళ్ళా, ప్రభువా ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగిస్తున్నానని నువ్వే అనుకోకుంటే, ఫస్ట్ ఏమన్నాడు? మీరు కోప్పడనంటే ఒక్క మాట. మళ్ళీ ఏమంటున్నాడు? మీతో మరి మాట్లాడుతున్నానని మీరు అట్లా ఫీల్ కాకపోతే ఇంకొక మాట. చూసారు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు, ఎంత మంచిగా. చివరికి మీకు ఇందులో నిజాయితీ ఏం కనిపించిందో చెప్తాను రండి. ఏమన్నాడు? ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో. 5 మంది డీలింగ్ మానేశాడు. 10 32 ఎంతకు వచ్చాడు?
20 మందికి వచ్చాడు. 50 నుంచి 45, 45 నుంచి 40, 40 నుంచి 30 నుంచి 20కి వచ్చాడు. దేవుడు ఏమైపోయింది అక్కడ? ఆయన అంటే ప్రభు. ఆ 20 మందిని బట్టి నాశనం చేయకుంటున్నాడుగా. ఆ 20 మంది ఉంటే కూడా నాశనం చేయరా లేరు. అయిపోయింది. ఇంకేమైనా చెప్పగలమా మనం? ఇంకేమైనా ధైర్యం ఉందా? మొదటిసారి ఏమన్నా కోప్పడకుంటే వారేశాం. రెండోసారి ఏమో మాట్లాడుతున్నానని అనుకోకు ప్లీజ్, ప్లీజ్ 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 అర్థం చేసుకో అని ఒక్క మాట అడిగేశాడు. ఇంకేమంటావాడా? కానీ అప్పుడు మళ్ళీ ఏమన్నా చూడండి, అతడు ప్రభువు కోపపడని యెడల నేను ఇంకొక మాట మళ్ళీ ఏమంటాడు? మాట్లాడను. మీరు కోప్పడంటే ఇంకొకసారి ట్రై చేస్తా ప్లీజ్, ఇంకొకసారి ఇంకా లాస్ట్ ఛాన్స్ ప్లీజ్. ఏంటంటే లాస్ట్ ఛాన్స్ అడిగేశాడు. ఎంతమంది? 10 మంది. ఎంతమంది? 10 మంది. ఏంటి 10 మంది ఎందుకు అడిగాడు లాస్ట్కు? అక్కడ లోతు ఫ్యామిలీ ఉంది. ఏముంది అక్కడ? ఎవరున్నారు? లోతు. అబ్రాహాము యొక్క నమ్మకం ఏంటంటే ఊరంతా చెడిపోయినా కూడా నా అన్న కొడుకు మాత్రం చెడిపోయి ఉండడు. ఊరంతా చెడిపోయినా కూడా నా అన్న కొడుకు మాత్రం చెడిపోయినాడు. ఒకవేళ లోతు భార్య, ఆయన యొక్క పిల్లలు 5 మంది అయితే నా లోతు ఇంకొక 5 మందినన్నా నీతిమంతులుగా తయారు చేయకుండా ఉండిస్తాడా? ఇప్పుడు ఇక మాట మన సంఘానికి వేసుకుందాం. నేను ఇలా అడగగలనా? ప్రభువా, నా ఒక్క సంఘాన్నైనా, నా సంఘంలో ఉన్న కుటుంబాలైనా వాళ్ళు నీతిమంతులు ప్రభువా అని చెప్పే విధంగా నా జీవితం నిజాయితీగా మారిందా? పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అడుగుతున్నాం. ఇప్పుడు ప్రభు దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా ప్రభువా అంటున్నప్పుడు, ప్రభువా నా కుటుంబం నువ్వు నాకు అనుగ్రహించిన 2-3 కుటుంబాలన్నా ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు నీతిమంతులు ప్రభువా అని అడిగేంత నీతిమంతులుగా మనం మారామా? క్రైస్తవత్వం ఎన్ని సంవత్సరాలు? హెచ్చరికలు, ప్రభు యొక్క మాటలు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం? నిజాయితీ పరులము అని క్యాప్షన్ పెట్టుకోవడానికి ధైర్యం ఉందా? సరిపోగలమా? ధైర్యం ఉందా? పాయింట్ అర్థమవుతుందా సార్? పాయింట్ అర్థమవుతుందా మేడం? ఇక్కడేమో పాస్టర్ల పిల్లలు, ఓకేనా, 3 ఏళ్ళ నుంచి సంఘానికి వస్తున్న పిల్లలు, ఓకేనా, 2-3 ఏళ్ళ నుంచి వస్తున్న వాళ్ళు, సిస్టర్ వాళ్ళు, మనమందరం కూడా నీతిమంతులము, నిజాయితీగానే మేము ఎప్పుడు మాట్లాడతాం అనే క్యాప్షన్ పెట్టుకునే స్టేజ్కి ఎదిగామా? ఇంకెన్నేళ్ళు కావాలి? ఇంకెన్నేళ్ళు కావాలి? ఆలోచించుకుంటే భయం వేయట్లేదు. నిన్న స్కూల్ దగ్గరికి ఒక ఇంగ్లీష్ సార్ వచ్చారు. మా స్కూల్లో పోయిన ఇయర్ పనిచేశాడని. పనిచేస్తూ ప్రైజ్ లాడ్ సార్ ఎలా ఉన్నారు సార్ అని పలకించాను. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు అంటే పక్కన మా స్వామి సార్ ఉండి చాలే మీ ప్రైజ్ రాళ్ళు గీజరాళ్ళు తొక్కల సార్లు. నేను అన్నాను దేవుడి కృపను బట్టి బాగున్నాను సార్. ఆ సార్ ఇచ్చిన ఆన్సర్ తెలుసా? ఆ మాట అంటావేంటి సార్? నిజమే, మరి దేవుని కృపను బట్టి మేము సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఇప్పుడు ఈ క్షణాన్ని చచ్చిపోతే నా దేవుని దగ్గరికి వెళ్తాను సార్, నాకు నా నమ్మకం ఉంది సార్ అన్నాడు. లెక్క ఏంటి? అందుకే అడుగుతున్నాను, దేవునితో ఇంత మంచిగా మాట్లాడుకొని లోతు మీద అబ్రాహాముకు ఎంతటి నమ్మకమో చూడండి. ఎందుకంటే నా అన్న కొడుకు నాతో పాటు ప్రయాణం చేసిన వాడు, నా దేవుని ఎరిగిన వాడు పాపము చేయడు అన్నట్టుగానే లోతు కుటుంబం పాపం చేసిందా? చేయలేదు. మీ గురించి, మన గురించి, మన పైన ఉన్న అధికారులు, మీ గురించి అయితే మీ పైన ఉన్న అధికారిగా నేను పాస్టర్గానే ఉన్నాను. నేను ఇలాంటి సాక్ష్యం ఇచ్చినటువంటి నిజాయితీ గల జీవితం మీరు జీవిస్తున్నారా? ఇప్పుడు నేనున్నాను, నా పైన ఇంకొక అధికారి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ అశోక్ గారి గురించి నేను వతాలా పుచ్చుకుంటాను రా, వాడు నీతిమంతుడు రా, వాడి గురించి నేను ఉంటాను సాక్ష్యంగా అని ఒకలా పుచ్చుకునే వారు ఉన్నారా? సైడ్ తీసుకునేవారు ఉన్నారా? మనము అంత నిజాయితీగా మాట్లాడుతున్నామా? ఇంకెప్పుడు మాట్లాడదాం? ఎందుకంటే మన వయసు ఇప్పుడు ఏమన్నా 12 సంవత్సరాలు
లేదా 10 సంవత్సరాల? ఎప్పుడో దాటిపోయింది కదా, ఇంకెప్పుడు నేర్చుకుందాం? ఆలోచించండి. సో 4వ క్యారెక్టర్ ఏం చెప్పాను? ఎలా మాట్లాడాలని చెప్పాను? నిజాయితీగా. అబ్రాహాము కాకుండా ఇంకో వ్యక్తిని చూపిస్తాను చూడండి, నిర్గమాకాండము. నిజాయితీగా మాట్లాడే వ్యక్తి ఇంకో వ్యక్తిని చూపిస్తాను. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7 నుంచి 14 వరకు. కాగా కొంచెం ఆగమ్మా. నిర్గమాకాండము 32వ అధ్యాయము 7 నుంచి 14 వరకు చదవమ్మా. కాగా యెహోవా మోషేతో ఇట్లా నేను ఆ, నీవు దిగి వెళ్ళుము ఆ. ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఐగుప్తు దేశము నుండి నువ్వు మోసే రప్పించాడా? ఐగుప్తు దేశం నుంచి మోసే రప్పించాడా? ఎవరు రప్పించింది? దేవుడు రప్పిస్తాడు. కానీ దేవుడు మోషేను తనతో ఒక స్నేహితుడిగా ఎంచుకున్నాడు కనుక మనము చేసిన పని అన్నిటి చెప్తున్నాడు. అంత మంచి రిలేషన్షిప్ నువ్వు ప్రభుత్వం మెయింటైన్ చేయాలి. ఎంత ముచ్చటేస్తుంది కదా ఆ మాట ఏంటంటే, ఐగుప్తు నుంచి నువ్వు నడిపించిన, రప్పించు. నువ్వు రప్పించు. నీ ప్రజలు. మోసే రప్పించాడా? నీ ప్రజలు. మోసే రప్పించాడా? నేను కిందండి మోసే ప్రజల వాళ్ళు ఎంత అసలు ఆ బాండింగ్ బిట్వీన్ ద జీసస్ అండ్ దేవుడు అండ్ మరియు మోసే మధ్యలో బాండింగ్ చూడండి. మనం ఎందుకు ఆ బాండింగ్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడట్లేదు? ఆ ఫీలింగ్ ఎంత ఆనందంగా ఉంది. దేవుడు నీ దగ్గరకు వచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, ఓకేనా? సిస్టర్ దగ్గరకు వచ్చి ఏసై వచ్చి నీ పిల్లలు బాగున్నారా అంటే ఎలా ఉంటుంది వర్డ్? మన పిల్లలు బాగున్నారా అంటే ఎలా ఉంటుంది ఫీలింగ్? ఓకేనా? ఎలా ఉంటుంది? మన చర్చ్ ఆఫ్ హెడ్ తెలుసు కదా, ఎప్పుడైనా పిల్లలతో మాట్లాడేటప్పుడు రే నా పిల్లలు ఎలా ఉన్నారు రా అని అడుగుతాడు. చాలా ఆనందం వేస్తుంది నాకు. బా నా పిల్లలను అన్న ఆయన పిల్లలుగా భావిస్తున్నాడు. ఓకేనా? ఏ వాళ్ళు నా పిల్లలు రా, నా పిల్లలు వాళ్ళు, నేను ఒప్పుకోను. ఇంత ఆనందం వేస్తుంది. సో అట్లా ప్రభు మీ దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అంటే అంత ఆనందం వేస్తే, ప్రభు వచ్చి మన పిల్లలు రా వీళ్ళు, నా పిల్లలు రా అంటే ఆనందం ఉంటుందా? మరి ఎందుకు ఆ స్టేజ్ కోసం మనం ప్రయత్నించట్లేదు? ఎందుకు క్రైస్తవత్వం ఇంకా ఏదో నామమాత్రం ప్రార్థన, నామమాత్రం పొందుకోవడాలు, నామమాత్రం తీసుకోవడాలు, వీటికే ఉండిపోయాం? దేవునితో ఆ రిలేషన్షిప్ బాండింగ్ వద్దా? ఏమమ్మా దాని కొరకు నీ ప్రయత్నం ఏంటి? నువ్వు పడుతున్న ప్రయాస ఏంటి? దేవుని కొరకు నువ్వు జీవిస్తున్న జీవితం ఏంటి? ఇంకా కిందకి వెళ్ళండి. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని రైట్, దానికి సాగిలపడి బలి అర్పించి ఓయి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రాలేను. మరి యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనుల్లని ప్రజలు కావున నీవు ఊరుకుండు. ఏమంటున్నాడు? బాగా ఒక్కసారి ధ్యానంగా చదవండి. కావున నేను చదువుతానమ్మా, మళ్ళా చదువుతాను. యెహోవా ఇట్లా నేను ఈ ప్రజలను చూచుచున్నాను, ఇదిగో వారు లోబడనుల్లని ప్రజలు కావున మోసే సైలెంట్ కొట్టు. ఎందుకు? దేవుడు అడుగుతున్నప్పుడు దేవుడు ఎంత కలిగేసుకుంటే మోసకి ఏం పని? మోసే సైలెంట్ పడికి ఏస్తాడు? ఏదో ఏగల మోసే కిందికెళ్ళనిక ఊరకుండము, నా కోపము వారి మీద మండుచున్నది, నేను వారిని కాల్చివేసి నీతో మళ్ళా ఇంకొక గొప్ప జనాంగాన్ని తయారు చేస్తా. ఏంటా? నీతో మళ్ళా ఇంకొక గొప్ప జనాంగాన్ని తయారు చేస్తా. దేవుడికి సాధ్యమా కాదా? దేవుడికి సాధ్యమా కాదా? దేవుడికి సాధ్యమా కాదా? ఎస్ ఆర్ నో? ఓకేనా? వాళ్ళని చంపి పడేసి నీకు మరలా కొత్త జనాంగాన్ని ఇస్తా. రైట్. ఇంకా ఏమంటాడు మోసే? ఏం చెప్పాడు దేవుడు మోసేతో? నోరు మూసుకుంటారా అన్నాడు. కానీ మోసే ఏమన్నాడు? దేవా చూడు, చూడాలి. దేవా సైలెంట్ కూడా ఉన్నా కదరా. నేను సైలెంట్గా ఉన్నా ప్రభు, నేనే అనలేదు. అంటే నేను దాని గురించి ఏం మాట్లాడట్లే ప్రభు. నేను ఆ ప్రజల గురించి ఒత్తాసేం పలకను, అంటే ఆ ప్రజల గురించి ఏం మాట్లాడను.
నేను నీతో మాట్లాడుతున్నా ప్రభా. చెప్పు. నీవు మహాశక్తి వలన, నువ్వు చాలా గొప్పోడివి. బాహుబలం వలన, నీ బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ అంత గొప్ప బలమైన రాజ్యములో నుంచి నీ జనంగా నువ్వే విడిపించావు. నీ కోపము మండలేలా, నీ కోపం వాళ్ళ మీద రగలనేలా. మళ్ళా చూడు, ఆయన కొండలలో వారిని చంపునట్లు, భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును, కీడు కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలెను? ఏం చెప్పాడు ఒక్కసారి విన్నమ్మా. దెబ్బకు యెహోవా దేవుడి కోపాన్ని ఏం చేశాడు? అంత ఫ్రెండ్షిప్ నువ్వు ప్రభుత్వం మెయింటైన్ చేయగలిగావు. దానికి ఒకటే లింక్, నిజాయితీగా మాట్లాడాలి. అట్లా కాదు ప్రభువా, ఏంది చంపుతా అంటే నేను చూసుకుంటాలే, కొంచెం సార్ టైమే నేను చూసుకుంటా, అట్లా మాట్లాడాలి. ఎలా మాట్లాడాడు? తండ్రి నువ్వు తెచ్చి వాళ్ళు ఏదో చేస్తే రేపు ఏమనుకుంటారు జనాలు? జనులు ఏమనుకుంటారు? అయ్యో కాపాడినవాడే చంపేశాడు రా అని మాట వస్తుంది కదా. వద్దు ప్రభువా, నిజాయితీగా మాట్లాడటం అంటే అది. ఇంకో మాట చూడండి, నిర్గమకాండం 32:32. అయ్యో నీవు వారి పాపములు ఒకవేళ పరిహరించితివా, లేదంటే నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివే ప్రభువా. ఎందుకంటే నువ్వు నాకు ఒక అధికారం ఇచ్చావు, నువ్వు నాకు ఒక బాధ్యత ఇచ్చావు, నువ్వు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చావు. ఏమిచ్చావు? రెస్పాన్సిబిలిటీ ఇచ్చావు. ఆ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళని నువ్వు చంపేస్తే నేను ఎందుకు నన్ను కూడా చంపేసి. దేవునితో ఎంత మంచి నిజాయితీగా మాట్లాడుతున్నాడో చెక్ చేసుకోండి. సో 4వ గుణం ఏంటండి? ఏముండాలి? 4వ గుణం నిజాయితీగా మాట్లాడటం. 5వ గుణం ఒకసారి ప్రశ్న వేస్తాను, ఆన్సర్ ఇస్తాను, సమాధానం చెబుతారా రాసుకుంటారా? చెప్పగలిగే ధైర్యం ఉందా? లేదంటే ఓన్గా రాసుకుంటారా? మీ కొద్ది మీరు క్వశ్చన్ ఏమంటారా? మీ లైఫ్లో హైలీ ప్రియారిటీ పర్సన్ ఎవరు? మీ లైఫ్లో హై ప్రియారిటీ పర్సన్, ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. ప్రతి వ్యక్తికి 5 ఉంటాయండి, చెప్తానండి. 5 స్థానాలు ఏంటంటే, మొట్టమొదటి స్థానం మగవారైతే భర్త, ఆడవారైతే తల్లి, అదే భార్య. సారీ, మగవారైతే భర్త. వాళ్ళ స్టేజ్ చెప్తున్నానమ్మా. మగవారిని భర్త అని పిలుస్తారు, వాళ్ళ పొజిషన్స్ చెప్తున్నాను. మీకున్న హైయెస్ట్ పొజిషన్స్ ఏంటంటే మగవాడికి భర్త పొజిషన్, ఆడవారికి భార్య. ఇప్పుడు రెండో పొజిషన్ ఏంటి తెలుసా మీకు? మగవారికి అయితే తండ్రి, ఆడవారికి అయితే తల్లి. మూడో పొజిషన్ ఏంటి తెలుసా? అత్త, మామ. 4వ పొజిషన్ ఏంటి తెలుసా? సంఘములో ఒక స్థానం, సంఘములో నీకు ఒక పేరు. 5వ స్థానం ఏంటి తెలుసా? ఇరుగు పొరుగు వారి మధ్య నీకు ఒక పేరు. 5 పాయింట్లు అర్థమయ్యాయా? 5 పాయింట్లు అర్థమయ్యాయా? ఇప్పుడు ఆడవారైతే మీకు బాగా ప్రాధాన్యత భర్తకి ఇస్తారా, లేదా పిల్లలకి ఇస్తారా, లేదా కోడలకి ఇస్తారా, లేదా సంఘానికి ఇస్తారా, లేదా ఇరుగు పొరుగు వారికి ఇస్తారా, లేదా ఉద్యోగానికి ఇస్తారా, లేదా? నేను ఎప్పుడు నా భార్యతో ఒక మాట అంటాను, ఆడవాళ్ళు బాగా ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చే వస్తువు చెప్పండిరా. చెప్తే నవ్వుకుంటారు. ఆడవారు బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేది భర్తకు కాదండి, చాలా తక్కువ. ఆడవారు మొట్టమొదటి ప్రియారిటీ ఇచ్చేది తల్లో పేర్లకు. ఓకేనా? తల్లో పేర్లు కనిపించాయనుకో భర్తను సైతం వదిలేస్తారు. అది ఉంటే ఎంత పిచ్చి అర్థం కాదు, సంపూర్ణ వండుకొని అర్థం కాదు, చూసుకొని లేయే పని ఉండా నీకు అర్థం కాదు, అర్థం కాదు. ఊరికి అడుచుంటావు, పచ్చలు లేవా, చచ్చిపోతావా? పేర్ల కోసం భర్తలు పచ్చడం చెప్తారు. అట్లా కాదులే కానీ
నిజాయితీగా మీకు హై ప్రియారిటీ ఏంటి ఎవరు చెప్పండి? అవన్నీ కామెడీ చెప్తాం కానీ హై ప్రియారిటీ ఎవరు మీకు? ఎవరు చెప్పలేదండి. భర్తనా, భార్యనా, పొర్రపాటున దేవుడా? పొర్రపాటున దేవుడా? పొర్రపాటున దేవుడా? దేవుడు అన్నోళ్ళు చేస్తే నేను 3 ప్రశ్నలు వేస్తాను. ఆ 3 ప్రశ్నలు కూడా మీ చెయ్యి ఎస్ అని ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది నా పాయింట్. ఎవరు ఇప్పుడు చేతండి? ఫస్ట్ ప్రియారిటీ దేవుడు అని చేతండి. వద్దులేండి, 3 ప్రశ్నలు వేస్తూ ఉన్నాం కనుక క్యాన్సర్. అరే ఇట్లయితే ఎట్లా? ఫస్ట్ ప్రియారిటీ రాత్రి 1 గంటలకు మెలకొచ్చి దేవుడు ప్రార్థన చేయమన్నాడు. ఆహా ఆలోచించండి. ఓకేనా? రాత్రి 1 గంటకు ప్రే చేయమన్నాడు. నేను మిమ్మల్ని టెస్ట్ చేయలేమో, మా క్రిస్టియన్ అయితే టెస్ట్ చేయగలుగుతాను. ఇక్కడ ఇంట్లో ఉంటారు అదొకటి కనుక ఇక్కడ చేతి దానికి కంపల్సరీ టెస్ట్ చేస్తా. రాత్రి 1 గంటకు లేచి ప్రార్థనలో కూర్చుంటారా? కనిపించే వ్యక్తిని గౌరవించలేని వాడు నన్ను ప్రేమించలేని దేవుడు చెప్పాడు. కనిపించే వ్యక్తి భార్యకు భర్త, భర్తకు భార్య. పిలిస్తే ఎన్నిసార్లు లేస్తావు? నిద్ర మత్తులో 4 సార్లు పిలిచారు. నేను అన్నా నీళ్ళు తీసుకురారా అని. పిలిచిన వెంటనే లేస్తావా? పిలిచిన వెంటనే పలుకుతావా? పిలిచిన ఎన్నిసార్లు వేయాలి అంటారా? చెక్ చేసుకోండి. 4 3వ ప్రశ్న. దేవుడు హై ప్రియారిటీ అన్నాడు కదా. మొదటిదేమో ఎనీ టైం ప్రేయర్లో ఉండగలగాలి, అంటే దేవుని సన్నిధే నాకు బలం, అలా గడపాలి. 2 కనిపించే సహోదరుని ప్రేమించలేని వ్యక్తి కనిపించని దేవుని ఎప్పటికీ కూడా ప్రేమించలేడు. 3 when God is your high priority, జాబ్ కానీ ఫ్యామిలీ కానీ ఏది కూడా నీ కళ్ళ ముందర దేవుడి కంటే విలువైనదిగా కనిపించకూడదు. జాబ్ ఉంది, చర్చికి వెళ్ళాలి, ఏది ఇంపార్టెంట్? చెక్ చేసుకోండి. ఈరోజే లీడ్ వచ్చింది, ₹1,00,00,000 డీలింగ్. కంపల్సరీ ఈరోజు వస్తే 10 ఫ్లాట్లు కొంటా అన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ధ్యానంగా వినండి. హై ప్రియారిటీ టు గాడ్ మనం ఉండాలి. ఇది 5వ గుణం. దేవునికి అత్యధికమైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఎగ్జాంపుల్ మోషేకు రాజు స్థానం ఇస్తే రాజు స్థానాన్ని వదులుకొని క్రీస్తుతో శ్రమను ఇష్టంగా ప్రేమించాడు. నువ్వు నేను ఉద్యోగం వదులుకోగలమా? కంఫర్ట్స్ వదులుకోగలరా? క్రీస్తు పరిచర్యకు కంఫర్ట్స్ వదులుకోగలరా? ఇది క్రీస్తుకు హై ప్రియారిటీ ఇవ్వండి. ఓకేనా? ఉద్యోగాన్ని వదులుకోగలరా? ఈరోజే మంచి డీల్స్ ఉన్నాయి, వదులుకోగలరా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏమంటావన్నా, ఈరోజు ఇప్పుడు మాకు రియల్ ఎస్టేట్ జాబ్ చేస్తున్నాము, మాకు ఈరోజు మంచి ఒక పార్టీ తగిలింది, ఇప్పుడు ఏం చేద్దామన్నా, ఒక్క సండే మానేస్తే ఏమవుతుంది? ఒక సండేనే కదా. నేనేమంటానంటే క్రైస్తవులు మార్కెటింగ్ జాబులు మ్యాక్సిమం తీసుకోకూడదు. చేసుకోకూడదు. తప్పకపోతే క్రైస్తవులు నైట్ డ్యూటీలు, నైట్ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఏదైనా కానీ నైట్ టైం డ్యూటీస్ చేయకూడదు. ఇది బైబిల్కి విరుద్ధం. క్రైస్తవులు మ్యాక్సిమం లాయర్ జాబ్స్ చేయకూడదు. నాలుగు క్రైస్తవులు మ్యాక్సిమం పోలీసుకు ఉండకపోవడం మంచిది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే రియల్ ఎస్టేట్ చేసేవాడు ఖచ్చితంగా అబద్ధాలు ఆడాలి. అబద్ధాలు ఆడుకుంటే ఫ్లాట్ అమ్ముడుపోదు. బ్రదర్ ఇక్కడ చేస్తున్నారు, నిజాలే చెప్తారా అన్ని రియల్ ఎస్టేట్లో? ఇజ్ ఇట్ పాసిబుల్? నేను చేశాను.
2 సంవత్సరాలు చేశాను. ఎట్లా చేశానంటే ఎన్ని పెన్షన్లు ఉన్నాయో నాయి ఒక్కడికి అమ్మలేదు. ఎందుకంటే ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేను. అందుకే నాకు అమ్ముడు పోలేదు. డైరెక్ట్గా ఒక వ్యక్తి చెప్పాడు, నువ్వు ఈ ఫీల్డ్కి సెట్ కావరా, మానేసి వెళ్ళిపో అన్నాడు. ఆ వెంచర్ ఎంతో తెలుసా? అమ్ముడు పోయిన వెంచర్ 12 కోట్లకు. 12 కోట్ల వెంచరు అంతా మాట్లాడినాక అది నా చేతి నుంచి వేరే వ్యక్తి చేతికి వెళ్ళాడు. కస్టమర్ తెచ్చింది నేను నిజాయితీగా వేరే వ్యక్తికి అప్పగించాను. అతను డీల్ చేసుకున్నాడు, రావాల్సిన వాటా అతను లాగేసుకున్నాడు. 1% 2%. నేను అడిగాను, సార్ నేను కదా సార్ అంటే, అరే నువ్వు నాకు ఇప్పించేదానికంటే అతను ₹1,00,00,000 తక్కువ ఇప్పించాడు రా, నేను అతనితో తీసుకున్నాను. అతను పర్చేజ్ చేసినది ఏం కదా సార్, అదే నువ్వు చేసిన తప్పు. నిజాయితీగా ఉంటే రియల్ ఎస్టేట్లో పనిచేయలేదు. కనుక మ్యాక్సిమం క్రైస్తవులకి జాబ్ సెట్స్ కావు. నెక్స్ట్ ఇంకేంటి ఏం చెప్పాను? లాయర్స్ అన్ని అబద్ధాలే చెప్పాలి. కష్టం, నిజం చెప్తూ కోర్టులో గెలవడం చాలా కష్టం. కనుక మ్యాక్సిమం ఆ యొక్క జాబ్కు దూరంగా ఉండాలి. 3వ జాబ్ ఏం చెప్పాను? నైట్ షిఫ్ట్స్. దేవుడు రాత్రి నిద్రకి ఇచ్చాడు, పగలు పని చేసుకోవడానికి ఇచ్చాడు. రాత్రులు డ్యూటీ చేయడము దేవుని ఆజ్ఞకు విరోధం. సంసారం ఎప్పటికీ కూడా భార్యాభర్త కలిసి ఉండడం చాలా కష్టం. సో భార్యాభర్త విడిపోవడం అన్నది దేవునికి ఏమంది బైబిల్లో? దేవుడు జత చేసిన దానిని మనుషుల వరకు కూడా వేరు చేయకూడదని ఉంది. కనుక నిద్రలేమితో విడిపోయి గొడవలు వస్తే, అందుకే రాత్రులు more than 10, more than 11, అసలు 8, 8:30 ఇంటికి వెళ్ళిపోవాలా. more than that ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. దేవుడికి అది నచ్చదు. ఇంకో జాబ్ ఏం చెప్పాను? పోలీస్. అది నేర్పించేటప్పుడే బాగా కఠినంగా వాళ్ళని తయారు చేసి నేర్పిస్తాడు. క్రైస్తవుడు అంత కఠినంగా ఉండకూడదు. మ్యాక్సిమం వీటికి అవాయిడ్ చేయడానికి ప్రయత్నించాలి. వన్స్ వాటిలో పడ్డావా నీ హై ప్రియారిటీ అదవుతుంది, నువ్వు దేవునికి తక్కువ ప్రియారిటీ ఇస్తావు. పాయింట్ అర్థమైందా సార్? మీకు ఎన్ని పాయింట్లు చెప్పాను? 5. ఏంటి 5? అనుమానం లేని విశ్వాసం. అన్ని సార్లు చెప్తే కూడా గుర్తుండట్లేదు. సరే మీరంతా సైలెంట్గా ఉండండి. పెద్దలు చెప్పండి 5 పాయింట్లు ఏంటో. అనుమానం లేని విశ్వాసం, అచంచలమైన విధేయత, నిజమైన భక్తి, చెప్పాలి. నిజాయితీగా మాట్లాడడం, దేవునికి హై ప్రియారిటీ ఇవ్వడం. ఇప్పుడు 5 నేర్పించాను. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మిగతా 5 నేర్పిస్తాను. ఈ 5 చాలా వివరంగా చెప్పాను. మిగతా 5 కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్తాను. ఓకేనా? దేవుడి మాట ద్వారా మహిమ పొందుకుని కాదు.